రాష్ట్రానికి ఒక్కరే సీఎంగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇంకొక అంశం ఇక్కడ చెప్పిండు, ఏక వ్యక్తి పాలన ప్రాంతీయ పార్టీల కల్చర్కు అలవాటు పడిన తెలుగు ప్రజలు అంట. మరి ఈ లెక్కన చంద్రబాబు నాయుడు కూడా మోనోపాలిటిక్స్ చేస్తున్నట్టేనా? అక్కడ ఏక వ్యక్తి పాలన చేస్తున్నట్టేనా చంద్రబాబు నాయుడు కూడా? ఇంకేం గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు టీడీపీది జాతీయ పార్టీ అంటాడు. రాష్ట్రానికి ఒక్కరే సీఎం ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారంట. ఏం రాస్తారో ఏవో. కనీస ప్రజాదరణ లేని వాళ్ళు సైతం తాము కాంగ్రెస్ పార్టీలో సీనియర్లం అని డాంబికాలు పోతూ రేవంత్ని జూనియర్ అని కించపరుస్తూ ఉన్నారు. నీకు సీనియర్ జూనియర్ సీఎం అయినంత మాత్రాన అద్భుతంగా నీకు అంత అవగాహన ఉండాలని ఏం లేదు. ఇప్పుడు చాలా శాఖల మీద, ఇప్పుడు ఆయన దగ్గరనే చాలా శాఖలు ఉన్నాయి, ఒక 4-5 శాఖలు కీలక శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో పనితీరు గురించి ఒకసారి మనం చూస్తే ఆ అధికారులు చెప్తారు, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు, ఆయన ఏం చెప్తాడో అర్థం కాదని. ఈయన జూనియర్ అని కించపరుస్తూ ఉన్నాడు. ఆయన జూనియర్ కంటే కూడా ఇంకా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలను కూడా కలిసి రావడం లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ కోవాలకే వస్తుంది. ముందు వెనక ఆలోచించకుండా చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంలో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది అంట. అంటే ఇది మాత్రం అందరి తప్పు. ఏది 42% రిజర్వేషన్ కల్పించే అంశంలో ముందు వెనక చూసుకోకుండా చట్టపరమైనటువంటి వ్యవహారాలు చూసుకోకుండా పోవడం ఏమో మంత్రులందరి తప్పు. మిగతా అన్ని విషయాలను ఓన్లీ మంత్రులదే తప్పు. రాధాకృష్ణ రోజు అన్నమే తింటాడా లేకపోతే ఈ అబద్ధాలు తిని బతాడా నాకు తెలియదు, కానీ పచ్చి అబద్ధాలండి. ఇలా రాసిన ఒక్క అక్షరం కూడా నిజం లేదు. ఇది నేను నిజంగా చెప్తా ఉన్నా, ఒక్క అక్షరం కూడా నిజం లేదు. పచ్చి అబద్ధాలు, బ్రోకర్ ముచ్చట్లు ఇవన్నీ. ఇంకా నేను పచ్చగా చెప్పాలంటే కొన్నిసార్లు లైన్ క్రాస్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు మళ్ళీ మనలాంటి వాళ్ళని చెప్తా ఉంటారు, వీళ్ళు బ్రోకర్ జర్నలిస్టులు, వీళ్ళు ఆ పార్టీకి ఈ పార్టీ. ఇది పార్టీలను కేజీ లెక్క జోకుతా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు అద్భుతం, మీరు సోపు తూపు అని చెప్పేసి. ఇది జోకడం అంటే, ఇది అసలు జోకడం అంటే. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత కుదుట పడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడతా ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు గెలవాలటి పరిస్థితుల్లో, గెలవకపోతే మాత్రం బకెట్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు మీరు దిగిపోతారని ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మంత్రులు అయిపోయింది, ఇప్పుడు ఏకంగా ఏఐసీసీ మీదనే పడ్డాడు మన రాధాకృష్ణ గారు. ఏఐసీసీ తప్పంట చూడండి ఇదంతా. రాజశేఖర రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్కు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్లో అందరినీ కలుపుకుపోవడం అంటే ఆషామాషి కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అధికారంలో ఉన్నంతకాలం పదవికి వన్నె తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. అధికారానికి వన్నె తేవడం కాదండి, ఈయన ఆ కుర్చీకి వన్నె తేవడం కాదు, ఆయన మచ్చ తెస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని అది కావాలి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇదే రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడాడు ఇక్కడ కదా. అదే రాజశేఖర రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని మాట్లాడిండంటే, అసెంబ్లీ వేదికగా శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీలను అప్పటి ప్రభుత్వం పార్టీలో చేర్చుకున్నదని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తే, అదే శ్రీశైలం యాదవ్ చిన్న కొడుకుకి పిలిచి ఈయన టికెట్ ఇచ్చిండు. ఎట్లా ఇస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏమాత్రం పొంతన ఉన్నది? వైఎస్ రాజశేఖర రెడ్డి లేక ఉండాలనుకుంటున్నాడు, డ్రీమ్ కంటున్నాడు, కలగంటున్నాడు, కానీ ఆయన నిర్ణయాలకు ఈయన నిర్ణయాలకు జమీన్ ఆస్మాన్ పరకు తేడా ఉన్నది. చాలా డిఫరెన్స్ ఉన్నది. నక్కకు నాగలోకానికి అంటాం కదా, గట్లా ఉన్నదన్నమాట. ఎందుకు ఈ పోలుస్తూ రాయడం? ఇక్కడ వైఎస్ఆర్ తక్కువ వేయడమే అవుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. అబ్బా, అంటే రేవంత్ రెడ్డిని మించినోడు ఇంకో లేనంట కాంగ్రెస్ పార్టీలో. ఏమయ్యా మిగతా కాంగ్రెస్ అందరూ ఊరేసుకొని సాగురిగా మీకు మిత్రుని ఏం కాదంట. ఒక రేవంత్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేదంట. కాంగ్రెస్ పార్టీ నడిపించే దమ్ము ధైర్యం, ఈ ప్రభుత్వాన్ని నడిపించే దమ్ము ధైర్యము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ దమ్ము ధైర్యం లేదంట. అంత పెద్ద మొగోడే లేడంట అసలు రేవంత్ రెడ్డిది అంత మొగోడు. మన రాధాకృష్ణ చెప్తా ఉన్నాడు. దేంతో నవ్వాలి రాధాకృష్ణ? ఇప్పుడు మేము
ప్రజలంతా దేంతో నవ్వాలి? ఇంకా రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. ఇంకొక వార్నింగ్ ఏకంగా, ఒకవేళ రేవంత్ రెడ్డిని కదిలించాం అనుకో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుంది అని చెప్తా ఉన్నాడు రాధాకృష్ణ. వార్నింగ్, సీరియస్ వార్నింగ్. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవానికి గుర్తించాలి. ఈయన చెప్తా ఉన్నాడు, గుర్తించాలి పార్టీ అధిష్టానం కూడా. పార్టీలో ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి వస్తుంది అని తెలుసుకోవాలి అని చెప్పేసి రాసిండు. ఇది వార్త, ఇది నా అభిప్రాయం.